బ్రేకింగ్ న్యూస్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగ వేడుకల్లో భాగంగా పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి పోటీదారులు బరిలో దిగారు. పండుగలో ప్రత్యేక ఆకర్షణగా మారిన పడవ పందెలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలివచ్చారు. మా అనిల్ కుమార్ గారు, మా బాబు గారు కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగ వేడుకల్లో భాగంగా పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి పోటీదారులు బరిలో దిగారు. పండుగలో ప్రత్యేక ఆకర్షణగా మారిన పడవ పందేలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలివచ్చారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి రాజు, ప్రస్తుతం ఆత్రేయపురంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? పడవ పోటీస్ ప్రారంభమయ్యాయి. పోటీలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు చూసేందుకు, ఆడేందుకు? ఏంటి డీటెయిల్స్? సంక్రాంతి సందడంతా ప్రస్తుతం కోనసీమలో ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలోనే కనిపిస్తుంది. మనము ఇది గోదావరి పంట కాలువ. దాదాపుగా ఈ ఆత్రేయపురంలోనే పడవల పోటీలు నిర్వహించడానికి అవసరమైనంత వెడల్పుగా దీన్ని తీర్చిదిద్దినటువంటిది అయితే కనిపిస్తుంది. మనము ఒకసారి చూస్తే మొత్తం 6 టీములు సంబంధించినటువంటి బోట్లన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క టీంని అంటే మూడు టీములు 3 పడవల్లో మొత్తం 1 కిలోమీటర్ దూరం వీళ్ళందరూ కూడా తమ పోటీలను నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అటు కేరళ సంబంధించి కాజీకోట్, అల్లెప్పి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ కోనసీమ టీము ముఖ్యంగా చూస్తే గుంటూరు, ఏలూరు, విజయవాడ నుంచి వచ్చినటువంటి టీం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా నుంచి వచ్చినటువంటి టీమ్స్ మొత్తము ఇలా దాదాపుగా 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికైతే 28 టీమ్స్ అయితే వచ్చాయి. 28 టీమ్ సభ్యులకు సంబంధించి ప్రస్తుతం పడవల పోటీలు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క పోటీదారుడు ఆ పందెం స్టార్ట్ అయినట్టు వెంటనే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మరొక 3 టీంలు అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అక్కడి నుంచి సిగ్నల్ రాగానే అత్యంత వేగంగా, ఎందుకంటే వాళ్ళు ఆ చేతి బలం ఆల్రెడీ పందెం అయితే స్టార్ట్ అయింది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తం మూడింటికి సంబంధించినటువంటి వాళ్ళు అత్యంత వేగంగా వాళ్ళు స్టార్ట్ చేసి వస్తున్నటువంటి విజువల్ని కూడా చూడొచ్చు. ప్రత్యక్షంగా బిగ్ టీవీలో పడవ పందాలకు సంబంధించి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దానిగా మొత్తం 3 పడవలు, ఎందుకంటే ముఖ్యంగా చూస్తే అది అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. మనము ఈ రకమైనటువంటి పడవ పందాలను అటు కేరళ లాంటి ప్రాంతాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ అక్కడ చూస్తూ ఉంటే అసలు ఇంత వేగంగా, నేను మోటార్ బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. మోటార్ బోట్కి సంబంధించి కూడా నేను ఇంత వేగంగా నేను వేగంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకంటే వేగంగా, ఎందుకంటే అవి తేలిక బోట్లు కావడంతో చాలా వేగంగా వాళ్ళైతే తెడ్లతో మొత్తం ఒక్కొక్క టీంలో దాదాపుగా 15 నుంచి 20 మంది ఉన్నారు. వాళ్ళు చాలా వేగంగా వస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. చూడడానికి అత్యంత ఆహ్లాదకరంగా మనమైతే ఈ పడవ పోటీల్ని తిలకించవచ్చు. అసలు వస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భుజబలము, వాళ్ళకి ఎంత శక్తి ఉందనేది మనకి కనిపిస్తున్న దాన్ని బట్టి చూడొచ్చు. రిథమిక్గా వాళ్ళు వెళ్ళేటప్పుడు, అంటే పడవ పోటీలు స్టార్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఎన్నిసార్లు తెడ్డి అక్కడి నుంచి వాళ్ళు ఎన్ని స్టెప్స్ తీసుకుంటుందనేది ముందైతే ఒక క్యాలిక్యులేషన్కి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఆ విజువల్లో కూడా చూడొచ్చు. చాలా వేగంగా వీళ్ళైతే తెడ్డు వేసుకుని ప్రస్తుతం పడవ పోటీల్లో ముందుకెళ్తున్నటువంటి దాన్ని అయితే చూడొచ్చు. మొత్తం వెళ్తున్నటువంటి వాళ్ళు కేరళ టీం ఒకటి, గుంటూరు టీం, 3 టీంలు ప్రస్తుతం ఈ పోటీల్లో వీళ్ళు వెళ్తున్నటువంటిది అయితే ఉందో మనం చూస్తున్నాం కదా.
టీమ్ మెంబర్స్ సభ్యులందరూ కూడా 5గురు ఒకవైపు, మరొక 5గురు ఒకవైపు ఉంటే ఒకరు వాళ్ళకి రిథమిక్ గా డ్రమ్స్ కొడుతున్నటువంటి వాళ్ళు, ఇంకొకటి తెడ్డు, ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి కోనసీమలో ఈ పడవ పందాలు తిలకించడం అనేది నిజంగా ఒక అదృష్టం అనే చెప్పాలి. ముఖ్యంగా చూస్తే 3 టీంలు కూడా చాలా ఉత్సాహంగా ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నటువంటి వాటిని కనుక మనం గమనిస్తే ఎంత వేగంగా, అంటే మేము ఇంజన్ బోట్లో కూడా వెళ్తున్నా వాళ్ళని దాటుకుని వెళ్ళలేనటువంటిది. ఇంజన్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనుకుంటాం, కానీ వాళ్ళ చేతి వాటం కంటిన్యూగా వాళ్ళు తెడ్డిని కంటిన్యూగా చేస్తున్నటువంటి, ముందుకు మూవ్ చేస్తున్నటువంటి దాన్ని చూస్తే ఒక విధంగా చాలా అద్భుతమైనటువంటి పడవ పోటీలుగా చెప్పొచ్చు. సహజంగా ఇట్లాంటి అద్భుతమైనటువంటి వాటిని చూడాలంటే కేరళ కానీ ఇతర ప్రాంతాల్లో టూరిస్ట్ ప్రాంతాలకి మనం వెళ్లాల్సి ఉంటుంది, లేదా విదేశాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ కోనసీమలో సంక్రాంతి వేడుకల సందర్భంగా కోనసీమ ప్రజలకు ఇంత అద్భుతమైనటువంటి పడవ పందాలని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏర్పాటు చేయడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కూడా దీన్ని టేకప్ చేసి దీనిలో భాగస్వామి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పడవ పోటీలకు సంబంధించి వస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఈ పడవ పోటీల్లో కంటిన్యూ చేస్తుంటే కొన్ని వేల మంది ఈ మొత్తము ఈ పంటకాలోకి ఇరువైపులో కూడా ఉండి ప్రస్తుతం అయితే వీళ్ళు దీన్ని తిలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది గత సంవత్సరం కంటే ఇప్పుడు ఇంకా అద్భుతంగా జరుగుతున్నాయనేది వీళ్ళకైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళు బట్టి తెలుస్తుంది. సో మనం ఇంచుమించుగా మొదటి పందానికి సంబంధించి ఇప్పుడే ఒక టీం అయితే చేరుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. వాళ్ళ భుజబలమే దీనికి నిజమైనటువంటి తార్కాణంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ భుజశక్తి ఎంత ఉంటే తెడ్ని వాటర్లో ఎంత స్పీడ్గా మూవ్ చేస్తే అంత స్పీడ్గా అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం 3 టీంలు కూడా ఎవరు అంటే గెలుపు కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. మొట్టమొదటి టీం అయితే ప్రస్తుతం అనుకున్నటువంటి గమ్యస్థానానికి చాలా ఈజీగా చేరుకున్నటువంటి విజువల్ చూడొచ్చు. ఇంకా వాళ్ళకి మొదటి టీం వెళ్ళినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురు లేకుండా టీం అయితే వెళ్ళిపోయినటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. మనం ముఖ్యంగా చూస్తే మొత్తం 3 టీంలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎంతో మంది నాయకులు ఇక్కడ చేరుకుని ప్రత్యక్షంగా తిలకిస్తున్న అనేది కొనసాగుతుంది. 2 టీంలు అయితే చేరుకున్నాయి. వస్తున్నటువంటి 3వ టీమును కూడా మనం విజువల్లో చూడొచ్చు. వస్తున్న 3వ టీము చాలా చాకచక్యంగా చాలా వేగంగా వస్తున్నటువంటి దాన్ని అయితే మనము ఆ విజువల్లో చూస్తే ఇంత అద్భుతంగా ఒక విధంగా ఇంత అద్భుతమైనటువంటి వాటికి సంబంధించి చాలా గొప్పగా వచ్చిందనే చెప్పొచ్చు. సో ప్రస్తుతం వీళ్ళు వచ్చినటువంటి దానికి సంబంధించి మనం చూస్తున్నాం కదా, వీళ్ళు వచ్చినటువంటి దానికి సంబంధించి ఇక్కడ చాలా వచ్చినటువంటిది కూడా మనమైతే చూస్తున్నాం. ఇంతమంది అభిమానులు ఒక పక్క నుంచి వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి మనమైతే ఇక్కడ ఈ విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే ఈ పడవ పోటీలు ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు మనమైతే గమనించవచ్చు. రాజు, ఇంకా ఎవరైనా ఇక్కడ ముఖ్య నేతలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? తమిళనాడు నుంచి మీరు చెప్పినట్టుగా కేరళ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉన్నారని చెప్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి. అక్కడి నుంచి ఎవరైనా విఐపీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడికి? అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికైతే వస్తున్నటువంటి వాళ్ళని మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎంతో మంది అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం కదా. ఇప్పటికే 3 టీములు వాళ్ళ పార్టిసిపేషన్ అయితే జరిగింది. 3 టీములకు గెలిచినటువంటి వాళ్ళని అయితే వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇతర ప్రాంతాల నుంచి ముందస్తుగానే అటు ఆంధ్రప్రదేశ్ టూరిజంతో పాటుగా ఇతర టూరిజం శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఆ సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ముందుగానే రిజిస్టర్ చేసుకున్నటువంటిది అయితే ఉంది. 28 టీములకు సంబంధించినటువంటి ప్రతినిధులు కంటిన్యూగా వీళ్ళైతే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పడవ పందాలకి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా కోనసీమలో సంక్రాంతి
వేడుకలు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళైతే మొత్తం అంతా తిలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతమంది దాదాపుగా వేల సంఖ్యలో మొత్తం ఇక్కడ ఆత్రేయపురంలో ఈ నదికి అంటే గోదావరి పంట కాలువకు సంబంధించి అన్ని వైపుల నుంచి వీటిని అయితే తిలకించడానికి కొన్ని వేల మంది అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక్కడ ఒక మారుమూల అంటే కోనసీమకు సంబంధించి ఈ రకమైనటువంటి పడవల పందాలు ఎప్పుడు జరిగినటువంటి లేదు. గత సంవత్సరం జరిగింది. గత సంవత్సరం జరిగిన వాటితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి. దీంతో ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అదే విధంగా ముఖ్యంగా చూస్తే ఈ కొత్తపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు అదేవిధంగా ఏపీ టూరిజం కలిసి చేస్తున్నటువంటిది రాష్ట్రంలో ముందు పర్యాటకంగా బోట్ రైడింగే కాదు, ఈతల పోటీలే కాదు, ప్రతిదీ కోనసీమకి ఈ కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం అనేది ఒక వేదికగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తామని అధికార యంత్రాంగం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా సాయంత్రం వరకు 28 టీంలు వివిధ విభాగాల్లో ఈ పడవల పోటీల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, ఇంకా బోటింగ్ ఏదైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అక్కడ ఏమంటున్నారు స్థానికులు? స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేయడానికైనా సరే ప్రస్తుతం నేను కనిపిస్తుంది కదా, ఒకటి ఈ పంట కాలువ మధ్యలో మేమైతే ఉన్నాం. ప్రస్తుతం ఎవరితో అంటే అటు చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులతో కానీ, ముఖ్యంగా ఈ పండుగ వాతావరణాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళతో కానీ ఎవరితోనూ మాట్లాడించడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వచ్చినటువంటి వాళ్ళు, ఎందుకంటే నిన్న ఈతల పోటీలు జరిగాయి, ఇదే ప్రాంతంలో ఉన్నాం. అంటే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చూడడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఈ పడవ పందాలకి గత సంవత్సరం ఇదే విధంగా జరిగింది కాబట్టి గత సంవత్సరము కేరళ నుంచి అటు తెలంగాణ హైదరాబాద్ నుంచి మాత్రమే వచ్చి ఈ పడవల పోటీల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ సంవత్సరం అటు గోవా నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక, తమిళనాడు నుంచి ఇలా 7 రాష్ట్రాల నుంచి 28 టీంలు అయితే వచ్చాయి. వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహభరితంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరిలోనూ ఒక తెలియని ఉత్సాహం అయితే కనిపిస్తుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పడవల పోటీని అత్యంత ఉత్కంఠంగా ఉత్సాహంగా వాటన్నింటినీ వాళ్ళ మొబైల్లో బంధిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. వీడియోస్, ఫొటోస్ తీస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. బహుశా కోనసీమ హిస్టరీలోనే ఇంత అద్భుతమైనటువంటి పడవ పందాలు, అది కూడా కి వచ్చేటటువంటి వాళ్ళకి, పండగలో కొత్త వాతావరణాన్ని చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఇదొక మధురానుభూతిగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఏపీ టూరిజంతో పాటుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇక్కడైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. ఫైర్ ఇంజన్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ, అదేవిధంగా SDRF టీమ్స్, గజి ఈతగాళ్లను, అదే కొంతమంది మత్స్యకారులు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరి సహాయ సహకారాలతో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మొత్తం ఈ పడవ పోటీలు అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పడవ పోటీల నిర్వహణ చేస్తూ ఉన్నారు. అయితే వివిధ విభాగాలకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఈ పడవ పోటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తిగా వీళ్ళంతా ఈ ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కంది. వచ్చినటువంటి వాళ్ళు మనకి ఈ పంటకాలకు ఒకవైపు రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్డున్నా కూడా ప్రతి చూడాలనుకునే ప్రేక్షకులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా బారికేట్లు నిర్వహించి చైర్స్ వేసి వస్తున్నటువంటి వాళ్ళని మొత్తం వాళ్ళు చూసే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ట్రాఫిక్ కంట్రోల్ కూడా వచ్చేటటువంటి వాళ్ళు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేలాగా వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఈ పడవ పందాలు ఆసక్తికరంగా మారాయి. ఇదే విధంగా సాయంత్రం వరకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా దాదాపుగా మొదటి పోటీ అయితే ఇప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి పోటీలన్నీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక విభాగానికి సంబంధించి ఇప్పుడే పూర్తయింది. సెకండ్ రౌండ్ గా వస్తున్నటువంటివి కూడా మళ్ళీ అయితే ఉంది. ఇక్కడ చాలా మంది ఈ పడవ పోటీలు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడించే ప్రయత్నం అయితే చేయొచ్చు. అసలు ఈ పడవ పందాలు చూడడానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరితో కూడా అసలు ఈ పడవ పందాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కూడా వీళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? అసలు ఆ పడవ పందాలు చూడడానికి వచ్చినట్టు ఉన్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు? రావులపాలెమే సార్. నాది రావులపాలెమే, కాకపోతే నేను వచ్చింది హైదరాబాద్ నుంచి. యాక్చువల్లీ నేను కూడా ఒక ఫోటోగ్రాఫర్ని, ఈవెంట్ని కవర్ చేద్దామని వచ్చాను.
చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంతలా జరుగుతున్నాయో వరుసగా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తూ? యాక్చువల్లీ నేను ప్రతిసారి ఇలాంటి పోటీలు చూడడానికి కేరళ వెళ్ళాల్సి వచ్చేది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాము. కాకపోతే ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా మన గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇంకా డెవలప్ అవ్వాలి. సో ఐ విష్ ఎవ్రీవన్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా కొంతమంది మహిళలు ఇక్కడ దగ్గరుండి చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే? పడవ పందాలు ఇదే ఫస్ట్ సారి వచ్చామండి ఇక్కడికి చూడటానికి, భీమవరం నుంచి వచ్చాం. చాలా బాగుందండి, చాలా ఏర్పాట్లు చాలా బాగా చేశారండి, చాలా ఆనందంగా ఉంది. పండగ కింద అలా జరుగుతుందని అనుకోలేదు, ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ సారి. మాకు భీమవరం ఎక్కువ కోడి పందాలు అయ్యి జరిగింది, పడవల పోటీలు ఫస్ట్ టైం కాబట్టి ఇది చాలా బాగా ఆనందంగా ఉంది. చూశారు కదా, వెళ్తున్నటువంటి 3 పడవల్లో వాళ్ళు 10 days కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అసలు అలా చూస్తుంటే ఏమనిపిస్తుంది? కేరళ వెళ్ళి టూరిజానికి వెళ్ళినట్టు ఇక్కడ అంత ఆనందంగా ఉందండి, కేరళ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. అంత గొప్పగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. దీంతో కంటిన్యూగా ఈ పడవ పోటీలకు సంబంధించి కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక టీం కూడా చాలా వేగంగా వాళ్ళైతే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం వాటిని కూడా చూడొచ్చు, వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడే మనము ఈ పడవ పోటీలకు సంబంధించి మొదటి టీము వాళ్ళు వస్తున్నటువంటి వాటిని అయితే గమనించాం. మొదటి టీం గెలుపునైతే చూసాం. రెండో టీం కూడా, ఎందుకంటే వాళ్ళ క్షణాల్లో మారిపోతున్నటువంటిది అయితే ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తున్నారు అనేది కూడా అర్థం కానటువంటిది. ఎందుకంటే బోటు తేలిగ్గా ఉండడం, 12 మంది తెడ్డేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఈజీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి పడవ పందాలకు సంబంధించి. చాలా బాగుందండి. ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడండి. మనం చూద్దాం, మరి ఒక్క కొద్ది నిమిషాల్లోనే ఆ పడవ పందానికి సంబంధించి సెకండ్ రౌండ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇంకో పక్క చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటుగా కూటమికి సంబంధించినటువంటి నాయకులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పడవ పందాలు కంటిన్యూగా 28 టీములకు సంబంధించి 28 టీములకు సంబంధించి వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క టీము ప్రస్తుతం అయితే ఇక్కడికి 3 టీములు వరుసగా చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళని టీమ్గా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పటికే ఇద్దరు, అంటే ఒక టీం వచ్చినటువంటి నేపథ్యంలో మరొక టీము రెడీ చేస్తూ ఉన్నారు. ప్రతి పందానికి ముగ్గురిని ఇక్కడి నుంచి పంపించడం, తిరిగి అక్కడి నుంచి వాళ్ళైతే వస్తున్నటువంటిది అయితే ఉంది. కేవలం 1 కిలోమీటరు 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలోనే వీళ్ళు ఈ పడవ పందెంలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏర్పాట్లు చేసినటువంటి వాటిల్లో కూడా ఆ టూరిజం శాఖ అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. కొంచెం అంటే మాకు దాదాపుగా 300 నుంచి 400 మీటర్ల దూరంలో చాలా వేగంగా ప్రస్తుతం అయితే వీళ్ళు ఈ తెడ్లతో పడవల్ని అత్యంత వేగంగా తీసుకొస్తున్నటువంటి విజువల్ని కెమెరామెన్ రాము చూపిస్తున్నారు. ఈసారి అంటే మొదటి రౌండ్లో సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్కి వస్తే, ఈసారి పోటీలు జరుగుతున్నటువంటి దానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి అత్యంత వేగంగా వస్తున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఫస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా ఈజీగా, ఎందుకంటే రిథమిక్గా వాళ్ళు వెళ్ళేటప్పుడు కౌంట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంచుమించుగా 60 నుంచి 70 సార్లు మొత్తం ఈ 1 కిలోమీటర్కి వాళ్ళైతే సర్కిల్ చేస్తూ రౌండ్ తెట్టిని ఆడిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా ఒక్కొక్క బోటు మీద 12 మంది అయితే ఉన్నారు. 12 మందిలో కూడా అటు 5 ఇటు 5 2 వైపుల నుంచి చేస్తూ ఉంటే, బ్యాక్ సైడ్ ఒకరు మాత్రం బోటు సైడ్కి వెళ్లకుండా ఉండేలాగా కంట్రోల్ చేస్తున్నటువంటి విజువల్ కూడా చూడొచ్చు. ఇంతటి అద్భుతమైనది ఒక విధంగా కోనసీమ కీర్తి కిరీటంలో ఈ పడవల పోటీ కూడా మరొక మెట్టు ఎక్కిందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో కేరళ లాంటి ప్రదేశంలోనూ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చూసేటటువంటి ఈ అందమైన అద్భుతమైనటువంటి పడవ పోటీల్ని నేరుగా కోనసీమ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నదీ వాటర్లో ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే మనం చూస్తున్నాం కదా, ప్రత్యక్షంగా చాలా దగ్గరగా కూడా చూడొచ్చు. ఆ రిథమిక్ వాళ్ళకు డ్రమ్ము మీద కొడుతున్నటువంటి ఆ స్టెప్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ అయితే వాళ్ళు చేస్తున్నటువంటిది విజువల్లో కూడా చూడొచ్చు. మరొక 2 టీమ్స్ చాలా సెకండ్ ప్లేస్ గురించి చాలా వేగంగా వస్తున్నటువంటిది అయితే ఉంది. గెలిచినటువంటి వాళ్ళు అంటే బ్లూ డ్రెస్ లో ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు అలప్పి టీంకి సంబంధించినటువంటి, కేరళకు సంబంధించిన అలప్పి టీంకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి వస్తాం. చాలా వేగంగా మరొక 2 టీములు కూడా ట్రై చేస్తున్నటువంటి వాటిని విజువల్లో కూడా చూస్తే మొత్తము 3 టీములు ప్రతిసారి ఒక్కొక్కసారి 3 టీములను అయితే వీళ్ళు పందానికి రిలీజ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంకా అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి
ముఖ్యంగా ఆత్రేయపురం టీం కూడా దీంట్లో ఉంది. కేవలం పడవల పోటీల గురించే వాళ్ళు దీన్ని అయితే నేర్చుకున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇంత అద్భుతమైనటువంటి పోటీల్ని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ టూరిజం, ముఖ్యంగా చూస్తే ఇక్కడ అనేక మంది స్పాన్సర్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ పడవల పోటీల్ని సంక్రాంతి కానుకగా ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అంటే ఇంకా సంక్రాంతి పండుగకి 3 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో 3 రోజుల ముందుగానే కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని భాగంగానే ప్రస్తుతం అయితే ఈ పడవల పోటీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. జాతీయ స్థాయిలో పెడుతున్నారు, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని పందాల్ని కొత్తపేట వాళ్ళు నేర్చుకుని సార్ మీద అభిమానంతో మరి